హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. సో ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి ఆర్ట్ అయినా సరే ఈజీగా ఎలా డ్రా చేయాలని మీకు చూపిస్తాను. సో ఈజీగా ఎలా డ్రా చేయాలా అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ అబౌట్ దట్. ఐ విల్ టెల్ యూ ద సీక్రెట్. Very simple. By using grid method, you can draw any type of art very easily. Even a great artist also use this grid method. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, సో ఆర్ట్ స్టార్ట్ చేయడానికి మీకు పేపర్ కావాలి. సో యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ పేపర్. నేను A5 పేపర్ తీసుకుంటున్నాను. అండ్ యూ నీడ్ అ ఫోన్. సో గ్రిడ్ మెథడ్ యూస్ చేయడానికి మీకు ఫోన్ చాలా యూస్ఫుల్. అండ్ దిస్ ఈజ్ అ 4B పెన్సిల్ ఫర్ డార్క్ షేడ్. అండ్ దిస్ ఈజ్ అ మోనో ఎరేజర్. హైలైట్స్కి ఈ మోనో ఎరేజర్ బాగా యూస్ఫుల్ అయ్యింది. అండ్ నార్మల్ ఎరేజ్ కూడా యూస్ చేయొచ్చు, నాట్ ఎ మ్యాటర్. అండ్ దిస్ ఈజ్ అ లిడ్ పెన్సిల్. అవుట్లైన్కి లిడ్ పెన్సిల్ బాగా యూస్ఫుల్. సో నేను ఎక్కువగా అవుట్లైన్కి లిడ్ పెన్సిల్ యూస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మేకప్ బ్రష్. యా, షేడింగ్స్కి మేకప్ బ్రష్ బాగా ఉంటుంది. అండ్ స్టంప్స్ కంటే మేకప్ బ్రష్ ఈజ్ వెరీ గుడ్. అండ్ స్కేల్. దట్స్ ఇట్ గైస్. అండ్ టు స్టార్ట్ మీరు సెంటీమీటర్స్ పెట్టుకోండి. అండ్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ గ్రిడ్ మెథడ్లో. సో నేను 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాను. సో ఆర్ట్ స్టార్టర్స్ అయితే 1 సెంటీమీటర్ తీసుకోండి. సో ఇలా 4 సైడ్స్ 1 సెంటీమీటర్ తీసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. సో హారిజెంటల్గా వర్టికల్గా మీరు ఇలా లైన్స్ డ్రా చేసుకొని పెట్టేసుకోండి. దట్స్ అ గ్రిడ్. సో మీరు ప్రెషర్ తక్కువగా పెట్టండి. సో ఎందుకంటే ఆ గ్రిడ్ లైన్స్ మనం ఆర్ట్ అయిపోయాక ఆ లైన్స్ అనేవి మనం రఫ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా? యా, ఓకే. నౌ సో గ్రిడ్ యాప్ ఓపెన్ చేయండి. దాంట్లో మీరు ఏ ఆర్ట్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని తీసుకోండి. సో మీకు ఎన్ని లైన్స్ అయితే డ్రా చేశారో మీరు గ్రిడ్లో కూడా ఆ లైన్స్ నెంబర్ టైప్ చేయండి. మీకు ఇలా గ్రిడ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు ఈ థిక్గా ఉన్న లైన్స్ని మీరు థిన్గా కూడా చేసుకునే ఆప్షన్ ఉంది గ్రిడ్ యాప్లో. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్, ఈజీ టు డ్రా. సో చూస్తున్నారు కదా, లైక్ దిస్ యూ కెన్ మేక్ థిన్ లైన్. సో లెట్స్ స్టార్ట్. ఓకే గాయస్, మీరు బాక్స్ టు బాక్స్ మొత్తం మెజర్మెంట్స్ మొత్తం చూసుకొని స్లోగా డ్రా చేయండి. సో నేను ఎలా డ్రా చేస్తున్నానో అలానే డ్రా చేయండి. అండ్ నేను ఎక్కువగా ఫోర్ హెడ్ హెయిర్ నుంచే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు డ్రా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఐబ్రోస్ ఎక్కువగా చాలామంది ఐస్ దగ్గర మిస్టేక్ చేస్తారు. అండ్ దట్ కర్వ్ లైన్స్ అవన్నీ రావు. సో ఐస్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా వేయండి చూసుకొని. సో మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకున్నట్లయితే మీకు ఆర్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, దట్స్ ఇట్. సో సమంత ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్. అందుకే నేను నా ఫస్ట్ వీడియోలో శామ్నే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు మీ ఫేవరెట్ పర్సన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. దాట్స్ ఇట్ గైస్. దాట్స్ ఇట్ గైస్. చూసారు కదా ఎంత ఈజీగా డ్రా చేశాను. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ టు డ్రా ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్. మీరు కూడా ఈ గ్రిడ్ మెథడ్ ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఐ విల్ బి కమ్ విత్ మై న్యూ వీడియో వెరీ సూన్. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ finally, please like, share, subscribe my channel guys. See you in next video. Bye bye. Love you guys.